ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా ట్రైబల్ స్పోర్ట్స్ టాలెంట్ హంట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని దూర ప్రాంత గిరిజన ప్రాంతాలైన పోలవరం మరియు నంద్యాల జిల్లాలో రంపచోడవరం, సున్నిపేట గిరిజన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఈ ప్రాంతాలు అత్యంత దూర ప్రాంతాల్లో ఉండడంతో పాటు కనెక్టివిటీ సౌకర్యాలు పరిమితంగా ఉండడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న శాప్ లీగ్స్ ద్వారా ఈ ప్రాంతాల క్రీడాకారులను పూర్తిగా గుర్తించడం సాధ్యం కావడం లేదని తెలిపారు. ఈ కారణంగా అక్కడి గిరిజన యువతలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రత్యేక టాలెంట్ హంట్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. మిగిలిన 26 జిల్లాల్లో ఇప్పటికే కొనసాగుతున్న శాప్ లీగ్స్ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం జరుగుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ మరియు అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ముందుకు సాగుతుందని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వర్ తెలిపారు. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ను క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్పోర్ట్స్ మీట్ కానివ్వండి, అలాగే నేషనల్ స్పోర్ట్స్ డేకి సంబంధించింది, అలాంటివన్నీ కూడా కార్యక్రమాలు యువతలో క్రీడాకారుల్లో ఉత్సాహం అలాగే ఎంకరేజ్మెంట్ ఇచ్చే దిశగా రకరకాలుగా స్పోర్ట్స్ మీట్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మనకి ఈ స్పోర్ట్స్ అయితే ట్రైబల్స్ ఎక్కడ వెనకబడిపోతున్నారో, వాళ్ళకి సరైన అవగాహన లేక సదుపాయాలు లేక ఉండిపోతున్నారు, వాళ్ళని వెలికి తీసే దిశగా శాప్ తరపున సెలక్షన్ జరుగుతున్నాయి. ఇవి కేవలం ట్రైబల్ పిల్లలకు మాత్రమే. ఇవి ఈ నెల 16, 17 రంపచోడవరం APTWRS బాయ్స్ స్కూల్లో జరుగుతాయి. అలాగే ఏప్రిల్ 10, 11వ తారీఖులో నంద్యాల జిల్లా సున్నిపేటలో గర్ల్స్ స్కూల్లో APTWRSలో జరుగుతాయి. ఇందులో 7 డిసిప్లిన్స్ తీసుకున్నారండి. అందులో వచ్చేసి ఆర్చరీ బాయ్స్ అండ్ గర్ల్స్, అలాగే అథ్లెటిక్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ 400 మీటర్స్, 800 మీటర్స్, అలాగే 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, జావలిన్ త్రో, అలాగే లాంగ్ జంప్, వెయిట్ లిఫ్టింగ్ ఓన్లీ ఫర్ గర్ల్స్, హాకీ గర్ల్స్, ఖోఖో గర్ల్స్, ఫుట్బాల్ గర్ల్స్, బాక్సింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇవి కేవలం వాళ్ళ యొక్క టాలెంట్ని హంట్ చేసి వాళ్ళ యొక్క ఏదైతే టాలెంట్ ఏ స్పోర్ట్లో అయితే ఉన్నారో వాళ్ళని మరింతగా కోచింగ్లు ఇచ్చి శాప్ వాళ్ళని చక్కగా పై స్టేట్ లెవెల్ కానివ్వండి, నేషనల్ లెవెల్ కూడా వాళ్ళని ప్రోత్సాహం ఇచ్చే దిశగా ఈ టీమ్స్ అనేవి, గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రతి మంత్ కూడా ఏదో ఆల్రెడీ 26 డిస్ట్రిక్ట్స్లో ఈ శాప్స్ లీగ్స్ అనేవి సెలక్షన్ జరుగుతూ ఉన్నాయి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికి కూడా మంచి మంచి కోచింగ్ సెంటర్స్లో కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ శాప్ ద్వారా. అలాగే ఇప్పుడు కేవలం ఈ ట్రైబల్స్కి, ఎందుకంటే ముఖ్యంగా మనం చింతూరు గ్రామంలో కానీ మన ఇప్పుడు పోలవరం జిల్లాలో చాలా మారుమూల గ్రామాల్లో వెనకబడిపోయి ఉన్నారు. చాలా క్రీడాకారులకి వాళ్ళకి సదుపాయాలు, మార్గాలు అవన్నీ కూడా ఏమీ లేవు. కాబట్టి ఈ క్రీడలు ఈ సెలక్షన్స్ ఏవైతే అందుబాటులో తీసుకురావాలనే దిశగానే ఈరోజు మనకి దగ్గరగా ఉన్న పోలవరం జిల్లా రంపచోడవరంలో పెట్టడం జరిగింది. తర్వాత రకరకాల మన మన్యం జిల్లా అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారిణి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుచేత అంటే మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా క్రీడాకారులకి ఎంత గుర్తింపు ఇస్తుంది, ఎంత ఇన్సెంటివ్స్ ఇచ్చింది, దేశంలో రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి ఇన్సెంటివ్స్ మన ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి డెఫినెట్గా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి క్రీడల వైపు మొగ్గు చూపాలి. అలాగే మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే మన ట్రైబల్ అమ్మాయి, బ్లైండ్ అమ్మాయి కుమారి క్రికెట్లో వరల్డ్ కప్లో స్థానం సంపాదించడం జరిగింది. అలాగే మనం అథ్లెటిక్స్లో చూసుకున్నట్టయితే కుంజా రజిత అనే అమ్మాయి కూడా అథ్లెటిక్స్లో మంచి పార్టిసిపేషన్ చేసి మనకి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం చూసుకొని మనం ఇన్స్పైర్ అయ్యి, అలాగే ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది, వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ట్రైబల్ స్కూల్స్లో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థుల్లో ఈ మీట్ని
అవకాశంగా చేసుకొని వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కొన్ని ఏజ్ లిమిట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 8 years నుండి 14 years ఎలిజిబుల్ ఉంటారండి. వీళ్ళు ఏప్రిల్ 1, 2012 నుండి 31/2/2018 మధ్యలో 4వ క్లాస్ పూర్తి చేసుకొని ఉండాలి. అలాగే వీళ్ళు కన్సర్న్డ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్కి అర్హులుగా భావిస్తున్నామండి. అలాగే వాళ్ళ యొక్క సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ కంపల్సరీగా వాళ్ళు తీసుకెళ్లాల్సి ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.